ఉమ్మడి అనంతపురం జిల్లాలో యుద్ధ విమానాల తయారీ కేంద్రం రావటం అభినందనీయమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. దీనివల్ల యువతకు 15,000 ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ విగ్రహాలకు చోటు లేదని హెచ్చరించారు. కడపలో జరిగిన టిప్పు సుల్తాన్ వివాదంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా అనంతపూర్ జిల్లాలో చాలా అద్భుతంగా ప్రారంభమైంది. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటి వరకు ఈరోజు ప్రారంభమై ఈరోజు రాత్రికి ఇక్కడే బస్ చేసి రేపు సాయంత్రం వరకు ఈ శిక్షణ తరగతులు ఇక్కడే జరుగుతాయి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్తను మేము కోరుకుంటున్నాం. రాయలసీమ భవిష్యత్తు మార్చేటువంటి ఒక గొప్ప పరిశ్రమ రావడం ఇది ఒకటే కాదు, రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరిన్ని పరిశ్రమలు కూడా కేంద్ర ప్రభుత్వం రాయలసీమకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దురదృష్టవశాత్తు రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద పరిశ్రమలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని స్వాగతించేటువంటి ఒక గుణం లేకపోవడం అనేటువంటిది సిగ్గుచేటు. గత 3 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని గమనిస్తే రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా రైల్వే జోన్ వస్తే దాని మీద విమర్శలు చేయడం, ఇంత పెద్ద ఎత్తున వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిశ్రమ వస్తే దీన్ని స్వాగతించేటువంటి శక్తి లేకపోవడం, తిరిగి దాన్ని రాజకీయ విమర్శలు చేయడం అనేటువంటిది సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసమే మాట్లాడతారా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు బాధ్యత లేదా? దీంట్లో మీ భాగస్వామ్యం ఉండదా అని చెప్పి భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎక్కడన్నా వివాదాలు వచ్చినప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కడపలో టిప్పు సుల్తాన్ పేరు మీద కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా వివాదం రాజేస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. రాష్ట్రంలో ఈ రకంగా అభివృద్ధి నిరోధకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైంది. ఇది సరైనటువంటిది కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చేతనైతే సహకరించండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి నేను భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తున్నా.